హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి మీకు తీసుకొచ్చాను. అదేంటంటే ఇది బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు బిఎస్ఎన్ఎల్ యూజ్ చేయకపోయినా చూడండి, ఫ్యూచర్లో మీకు ఉపయోగపడవచ్చు, లేదంటే మీరు ఎవరికైనా కూడా చెప్పచ్చు. అదేంటంటే మన బిఎస్ఎన్ఎల్ నెంబర్కి సంబంధించి లాస్ట్ 5 కాల్స్ డీటెయిల్స్ అనేవి ఒక కోడ్ ఎంటర్ చేసి చాలా సింపుల్గా ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియో చూపించబోతున్నాను. ఇది ఎప్పుడు మనకి బాగా యూజ్ అవుతుందంటే, సపోజ్ మన ఫోన్ ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఎవరైనా మనకి ఫోన్ అడిగినప్పుడు ఒక కాల్ చేసుకుంటా మీ ఫోన్ ఇస్తారని అడిగినప్పుడు మనం వాళ్ళకి మన ఫోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి కొంచెం మాట్లాడిన తర్వాత మళ్ళీ మన ఫోన్ మనకి ఇచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ నెంబర్కి అయితే కాల్ చేస్తారో ఆ నెంబర్ అనేది డిలీట్ చేసి వేరే డమ్మీ నెంబర్ అనేది ఎంటర్ చేసి మనకి ఇస్తుంటారు. అటువంటిప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఏ నెంబర్కి కాల్ చేస్తారనేది మనం తెలుసుకోవాలంటే ఈ ట్రిక్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి కీప్యాడ్ మొబైల్లో పనిచేస్తుంది, ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా పనిచేస్తుంది. అది ఏంటని చూపిస్తాను చూడండి. దానికోసం మీరు ఏం చేయాలంటే, మీ ఫోన్ డైలర్ ప్యాడ్ ఓపెన్ చేయండి. డైలర్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత *124#, ఈ విధంగా *124# అని ఇచ్చేసి డైల్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇందులో చూడండి, వ్యూ లాస్ట్ 5 కాల్స్ అనేసి ఇలా ఉంటుంది. ఇది ఏ నెంబర్లో ఉందో చూసుకోండి. 1 2 3 4 అని చూసారా, ఇందులో ఏ నెంబర్లో ఉందో చూసుకోండి. ఇక్కడ చూడండి 8లో ఉంది చూసారా, 8 ఉంది కాబట్టి మనకి 8 అనేది ఎంటర్ చేయాలి. ఈ విధంగా 8 ఇచ్చేసిన తర్వాత క్యాన్సిల్ సెండ్ అని చూసారా, సెండ్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, డైల్ 1 ఫర్ మోర్ ఆర్ 0 ఫర్ మెనీ అని చూసారా, అంటే ఇక్కడ మనం మళ్ళీ 1 అనేది ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సెండ్ బటన్ మీద ట్యాప్ చేయాలి. చూసారా, కాల్ అండ్ నెంబర్ అని వచ్చి చూసారా, ఇది ఒక నెంబర్ వచ్చింది చూసారా. ఒకవేళ వాళ్ళు కాల్ చేసిన తర్వాత డిలీట్ చేసినా సరే మనకు నెంబర్ అనేది ఈ విధంగా చూసుకోవచ్చు. తర్వాత ఇంకొక నెంబర్ చూడాలంటే ఇక్కడ చూడండి, డైల్ 1 ఫర్ మోర్ అని చూసారా, మళ్ళీ ఇంకొక 1 అనేది ఎంటర్ చేయాలి. మళ్ళీ సెండ్ బటన్ మీద ట్యాప్ చేయాలి. చూసారా, ఇంకొక నెంబర్ అనేది వచ్చింది. ఎన్ని సెకండ్స్ మాట్లాడారు, ఎన్ని గంటలు మాట్లాడారు, టైము, డేట్ అన్ని వచ్చింది చూసారా. తర్వాత మళ్ళీ 1 టైప్ చేయాలి. మళ్ళీ డైల్ 1 ఫర్ మోర్ అని చూసారా, మళ్ళీ ఇంకొక 1 ఎంటర్ చేయాలి. చూసారా, ఇంకొక నెంబర్ వచ్చింది చూసారా. ఇప్పటికే 3 నెంబర్లు అయ్యాయి కదా, మళ్ళీ 1 టైప్ చేయాలి. మళ్ళీ సెండ్ మీద ట్యాప్ చేయాలి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 1 టైప్ చేయమని అడుగుతుంది చూసారా, మళ్ళీ 1 టైప్ చేయాలి. చూసారా, 4వ నెంబర్ అనేది వచ్చింది చూసారా, మళ్ళీ 1 టైప్ చేయాలి. చూసారా, ఇంకొక నెంబర్ అనేది వచ్చింది. మొత్తం 5 నెంబర్లు అయిపోయాయి కదా. ఇక చూసారా, ప్రెస్ 9 టు గో బ్యాక్ ఆర్ 0 టు ఎగ్జిట్ అని చూసారా, ఇక్కడ మనం 0 చేసినట్లయితే చూసారా, థ్యాంక్ యూ అని వచ్చింది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.